ప్రైజ్ లాడమ్మా. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. అమ్మా, ఎలా ఉన్నారు? బాగున్నారు అందరూ? ఈరోజు దేవుని యొక్క సన్నిధానంలో అనేకమైన బిడ్డలు 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తున్న రోజు కదా. ఈ రోజున దేవుని బిడ్డలారా, 10th క్లాస్ ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తున్నారో వారందరికీ మంచి దీవెన, జ్ఞానము మన ప్రభువైన యేసుక్రీస్తు అనుగ్రహించబడునుగాక. తల్లులుగా మీరెవరైనా ఒకవేళ అయ్యో నా కూతురు పాస్ అవుద్దో లేదో, నా కూతురు సరిగా రాస్తుందో లేదో, నా కుమారుడు మంచిగా రాయట్లేదు, చదువుతున్నాడు కానీ జ్ఞాపకం ఉండట్లేదు అని ఎవరైనా బాధపడుతున్నట్టయితే తప్పకుండా ఈరోజు మీకోసం ప్రార్థన చేస్తాను. మీ అందరూ మీ తల్లుల ప్రార్థన దేవుడు తప్పకుండా మన పిల్లలకి చక్కటి విజయమును, చక్కటి ఘనతను మన ప్రభువైన యేసు మన పిల్లలకు ఇయ్యబోతున్నాడు. ఆమేన్ చెప్పుదమ్మా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. తప్పకుండా రా, బాధపడకు అమ్మా. నీ బిడ్డలకి ఒకవేళ నువ్వు తెలిసిన వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నావా, నీ బంధువుల పిల్లల కోసం ప్రార్థిస్తున్నావా, నీ అక్క చెల్లెల పిల్లల కోసం 10th క్లాసు ఇంటర్మీడియట్ ప్రార్థన చేస్తున్నావా, తప్పకుండా ప్రభువైన యేసు వారికి జ్ఞానం ఇస్తాడు. వారికి గొప్ప ఘనమైనటువంటి ఉన్నతమైన స్థానంలో దేవుడు వారిని పాస్ చేయునుగాక. ఆమేన్. ఈరోజు మన అంశం ఏంటంటే కన్నీరు వినే దేవుడు. ఏంటంట, చాలా రకాలైన కన్నీరు ఉంటుంది కదమ్మా. కన్నీరు ఒకటే రీతిగా ఉంటుందా మనకి? చెప్పండి. ఒక కుటుంబానికి ఒకటే రీతి అయిన కన్నీరు, లేకపోతే ఇంకొక కుటుంబానికి ఒకటే రీతి అయిన కన్నీరు ఉండదమ్మా. కన్నీరు నానా రకములైనటువంటి రీతుల్లో మన కుటుంబంలో ఒక్కొక్కసారి ఒక్కొక్క దానికోసం కన్నీరు, ఒక్కొక్క దానికోసం ఒక్కొక్కసారి ఇలాంటి కన్నీటి అనుభవాలను మనము అనుభవిస్తూ ఉంటాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఈ రోజున ఒక ఆయన ప్రార్థన, ఆ ప్రార్థనలో ఎలా ఏడుస్తున్నాడు, ఆ ప్రార్థన ఎందుకు చేస్తున్నాడు, ఆ ప్రార్థనలో ఎందుకు ఆయన అంతగా కన్నీరు కారుస్తున్నాడో ఒక్కసారి మనం చూసుకుందాము. యెషయా గ్రంథము 38వ అధ్యాయము ఆయన ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 3వ వచనాన్ని నేను మీకోసం చదువుతూ ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఏముందంటే 3వ అధ్యాయం, యెహోవా యథార్థ హృదయము గలవాడిని, సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లా నడుచుకుంటేనో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లా జరిగించుతును, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోమని కన్నీళ్లు విడుచుచు ఆయన ప్రార్థన చేశాను. ఎవరైనా హిజ్కియా కదా. ఎంత చక్కటి ప్రార్థన. అయ్యా, నిజంగా నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన చూడండి, మరణకరమైన రోగముతో బాధపడుతున్నాడట, మరణకరమైన వ్యాధితో బాధపడుతున్నాడంట. అది ఎలాంటి బాధ అంటే, ఆ ఎలాంటి వ్యాధి అంటే అది అన్నీ మనం నిజంగా వ్యాధులు అనేవి మన జీవితంలో భరించలేనటువంటి పెద్ద సమస్య. నిజంగా వ్యాధి కలిగిన వాళ్ళు ప్రతిరోజు కన్నీళ్ళే కదా అమ్మ. అన్నం తింటున్నా కూర్చోలేక, నిలబడలేక, నిజంగా వ్యాధులు కలిగిన వారు ఎంతమంది ఏడుస్తూ ఉన్నారో. తప్పకుండా మీ అందరి ప్రార్థనలు, కన్నీరు దేవుడు హిజ్కియాని జ్ఞాపకం చేసుకున్నట్టుగా మిమ్ములను కూడా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అయితే ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి ఒక మధురమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆయన్ని దేవుడు ఆశీర్వదించడానికి, స్వస్థపరచడానికి, జ్ఞాపకం చేసుకోవడానికి, ఆయన ప్రార్థన వినడానికి సిద్ధపడు అని చెప్పి మళ్ళీ తిరిగి ఆయన ఆయుష్ని పోయడానికి కూడా ఒక 3 అంశాలు ఉన్నాయి. అవి నేను మీకోసం చెప్తాను. ఎందుకంటే మనం ఈ 3 అంశాల్లో ఉన్నట్టయితే, మనం నిజంగా ఈ రీతిగా మనం ప్రవర్తించినట్టయితే తప్పకుండా మన కన్నీళ్ళకి, అది వ్యాధి అయినా, అది సమస్య అయినా, అది దుఃఖమైనా, ఖచ్చితంగా మన యొక్క సమస్యకి విడుదలను దేవుడు ఇస్తాడు. మొదటిది, ఆయన యథార్థ హృదయుడంట. చూడండి, యెహోవాకి ప్రార్థించేటప్పుడు తన జీవితాన్ని ప్రభు కళ్ళ ముందు పెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యా, యెహోవా యథార్థ హృదయుడునై. మొదటిది యథార్థత. మన జీవితాల్లో మనం పోగొట్టుకున్న యథార్థతను తిరిగి మళ్ళీ మనము దేవుని దగ్గర నుంచి పొందుకోవాలి. చాలామంది సాక్ష్యం చెప్తారు కదా, దేవుని కృప వలన నేను బ్రతికాను, దేవుని కృప వలన ప్రభువు నన్ను ఆస్వాదించాడు. నిజమే, అది నీ యథార్థతను బట్టి. ఆమేన్. ఇంకా మన యథార్థంగా రెండవది ఏంటంటే, నేను సత్యముతో
సత్యము, యథార్థత అనగా దేవుడు నిజంగా మనిషి కపటము లేకుండా, దాపరికం లేకుండా జీవించేవాడే యథార్థవంతుడు. అందుకంటారు ఫలానా ఆయన యథార్థవంతుడండి, ఆయనలో అబద్ధం లేదు, యథార్థంగా మాట్లాడతాడు. అలాంటి వ్యక్తిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. రెండోది సత్యము. సత్యం అంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేవాడు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవాడు హిజ్కియా. మూడోది ఏంటంటే నడక. మూడోది ఏంటంట నడక. ఆయన నడక ఇవన్నీ మనం వివరించలేను, కానీ మూడోది నడక. నిజంగా అందుకే అంటాడు మన నడక మారిపోవాలి, మన ప్రవర్తన మనం మారిపోవాలి. నేను ఎలా నడుచుకుంటునో, నాలుగోది దేవుని దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లా జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. మన ప్రార్థన జ్ఞాపకం చేసుకునేవాడు. మనం బ్రతకడానికి, తర్వాత ఆయన వ్యాధిని మాయం చేయడానికి ఈ మూడు హిజ్కియా జీవితంలో చాలా ఉపయోగపడ్డాయి. మొదటిది ఏంటంట యథార్థత, రెండోది ఏంటంట సత్యము, మూడోది ఏంటండి నడక, మన ప్రవర్తన. ఇవన్నీ ఎలా ఉన్నాయో తండ్రి అని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థించినప్పుడు దేవుడు ఆయన ప్రార్థన విని ఇక్కడ చూడండి స్తోత్రం చెల్లిస్తున్నాను. హల్లెలూయా. 6వ కన్నీళ్లు విడుచుచు ప్రార్థన చేస్తున్నా, నేను అంగీకరించి ఉన్నాను. చూడండి ఆయన 5లో చివరిలో చెప్తున్నా, ఆయన దగ్గరికి పోయి నీవు కన్నీరు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను. ఇక 15 సంవత్సరములు నేను నీకు ఆయుష్ను పొడిగిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి, ఎంత చక్కటి ఆన్సర్, ఎంత చక్కటి సమాధానం. కన్నీళ్లు తుడిచే దేవుడు. అమ్మా అయ్యా, నిజంగా నీవెలా ప్రవర్తిస్తున్నావో, నువ్వు ఏ రీతిగా జీవిస్తున్నావో తప్పకుండా దేవుడు నీ కన్నీటిని తుడుస్తాడు. తప్పకుండా అది మరణమా తప్పిస్తాడు, అది పిచ్చి కలలా తప్పిస్తాడు, అది శోధన తప్పిస్తాడు. ఎవరైతే నేను చీ అంటారో తప్పిస్తారు. తప్పకుండా నీకు నీ ప్రవర్తన బట్టి, నీ నడకను బట్టి, నీ సత్యముగా మాట్లాడే మాటలను బట్టి దేవుడిని ఎదుట ఉండి తప్పకుండా నువ్వేది బాధ అనుభవిస్తున్నావు అందులో నుంచి నీకు విముక్తిని ఈరోజు వాక్యం వింటున్నా నీ జీవితంలో దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, మహిమ కలిగిన తండ్రి, ఉదయకాలమున ఎంతమంది ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారి వ్యాధుల నుంచి, బాధ నుంచి, ఆయా వ్యాధుల నుంచి విడుదలిచ్చి ప్రభా ఆ కుటుంబాన్ని, బిడ్డలను ప్రేమించి ఈ దినమంతా వారికి నాయన మీరు తోడుగా నడిపించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.